ちょっと来い。怪しい奴がいるぞ。まだおろうとしているようですが、あなた様のお名前をお見せしろ。所持品はこれとこれです。నువ్వెక్కడికి నన్ను చంపడానికి వచ్చావా? ఇదేంటో నాకు తెలుసు. ఇంతకు ముందు దీన్ని చూశాను ఎన్నో సంవత్సరాల క్రితం. నాకు సగం గుర్తున్న కలలో నేను కలిసిన వ్యక్తికి చెందినది ఇది. ఎన్నో విప్లవాత్మక అభిప్రాయాలు గల వ్యక్తి అతను. మనల్ని ఈజీగా నాశనం చేయగలిగింది ఏంటో చెప్పనా? బ్యాక్టీరియా, వైరస్, ఒంట్లో ఎక్కడైనా వచ్చే ట్యూమర్. మిస్టర్ కాబ్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఒక ఐడియా అంతర్గతంగా ఉంటూ అది నాశనం చేయగలదు. ఒక ఐడియా దాని కంట్రోల్లోకి మెదడును తెచ్చుకుందంటే దాన్ని నిర్మూలించడం అసాధ్యమైన పని. పూర్తిగా రూపం దాల్చి మనకు అర్థమయ్యేదాకా ఆ ఐడియా ఇక్కడుండిపోతుంది. నీలాంటి వాళ్ళు దొంగిలించడానికా? అవును, కలలు కనేటప్పుడు నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీ ఆలోచనల్ని దొంగిలించే ప్రమాదం ఉంది. దాన్నే ఎక్స్ట్రాక్షన్ అంటారు. మిస్టర్ సైటో ఎంతో సామర్థ్యంగా కళల్ని కూడా దొంగిలించే ఎక్స్ట్రాక్టర్ని కూడా ఎదిరించే విధంగా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ పని నువ్వెలా చేస్తావు? కళల్ని దొంగిలించడంలో కిలాడిని నేను. మీ మెదడులో ఉన్న రహస్యాలు ఎలా కనిపెట్టాలో ఆ కిటుకులన్నీ నాకు తెలుసు. వాటిని నేను మీకు నేర్పిస్తాను. మీరు నిద్రలో ఉన్నా కూడా ధైర్యంగా ఎదిరించగలరు. చూడండి, మీకు నా సాయం కావాలంటే మీరు నాతో పూర్తి నిజాయితీగా ఉండాలి. మీరు నా దగ్గర ఏ విషయాలు దాచకూడదు. మీ భార్యతోనూ మీ డాక్టర్తోనూ చెప్పని విషయాలు కూడా నాతో చెప్పాలి. ఇదంతా ఒక కళ అయితే ఆ కళలో కూడా మీకంటూ కొన్ని రహస్యాలుంటాయి. అవి కూడా మీరు నాతో చెప్పి తీరాలి. అవి నా ద్వారా బయటికి వెళ్ళవు. ఈ విషయంలో మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. కంటిన్యూ చేయండి జెంటిల్మెన్. మీ ఐడియా గురించి నేను ఆలోచిస్తాను. అతనికి తెలిసిపోయింది పైన ఏం జరుగుతుంది. చీకట్లో రాయి విసురుతున్నాను. ఏం పర్వాలేదు, అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను. అతని కళలో రహస్యాలు ఉన్నాయని నేను చెప్పినప్పుడు అవును అన్నట్టు నవ్వాడే. అతను గమనించావా? తను ఇక్కడేం చేస్తుంది? నువ్వు వెళ్ళి జరగాల్సింది చూడు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. త్వరగా కానీ, వచ్చిన పని పూర్తి చేయాలి. ఇక్కడి నుంచి దూకితే